ధరణి వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజు మనం చూసుకుంటే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్తే గనక అసలు ధరణి వల్ల మేము పూర్తిగా మోసపోయినాము. సరే, ధరణిలో అంత పెద్ద లొసుకులు ఏమున్నాయి? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది నాకు కూడా చాలా వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. సో ధరణిలో నా భూమి పోయింది అని ఒకరు పెట్టారు మొన్న. నేను ఉస్నాబాద్ నియోజకవర్గం కోయడా మండలం చింతచెప్పలే గ్రామం. మా ఊర్లో నా భూమి పోయింది అన్నది ఒక్కరు లేడు. ఒకరు మొన్న ఆయన ఇష్యూ కూడా అయింది, తూటి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ఆయనకు కొన్ని ఇష్యూ కూడా అయింది. ఆయన ఒకటి నేను వాయిస్ విన్నా, ఒక 2 ఎకరాలు కబ్జా జరిగిందని. సో అట్లా అది ధరణి పోర్టల్ వల్ల అయిందా, అది ఎట్లయిందో నాకు తెలియదు. కానీ ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి, మా ఊర్లో ఒక 500 ఇండ్లు ఉంటే ఒక్క ఫ్యామిలీ ఇబ్బంది ఉంది. ఒక మండలం మొత్తంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంత ఇబ్బంది ఉంటుంది. మీ ఊర్లోనే ఏమైనా ఉన్నాయా ధరణికి సంబంధించిన భూమి పోయిందని ఎవరైనా కంప్లైంట్? మీరు ఎట్లా జర్నలిస్ట్, ఇప్పుడు మా ఊరు మీ ఊరనే కాకుండా మనం రిపోర్ట్స్ చూస్తున్నాం. నేను పాయింట్కి వస్తాను. నేను అడిగేది ఏంటంటే, మీ ఊర్లో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఒక ఊరు నుంచి అండి.